హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు కథలో ఏం జరగబోతుందో చూద్దామా. ఇక్కడ చిన్ని, సీత, ఇక్కడ గీత, జున్ను, ఇంకా కృష్ణ అందరూ నిద్రపోతూ ఉన్నారు. రాధ ఒక్కతే ఒక మంచం మీద నిద్రపోతూ ఉంటుంది. ఇంతలో ఆవు గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఓంబో ఓంబో. అందరూ నిద్రపోతూ ఉంటే ఈ ఆవు ఎందుకు ఇలా అరుస్తుంది? అయ్యయ్యో, ఆవు దగ్గర గడ్డి అయిపోయినట్టుంది. ఆవుకి ఆకలిగా ఉన్నట్టుంది. ఓంబో ఓంబో. అరే, ఈ ఆవు ఎందుకు ఇలా అరుస్తుంది? బహుశా బాగా ఆకలిగా ఉన్నట్టుంది. గడ్డి అయిపోయినట్టుందే. సీత అక్క ఇంకా లేచినట్టే లేరు. సీత అక్క ఇంకా నిద్ర లేచినట్టు లేరు. నేను నిదానంగా వెళ్లి ఆవుకి గడ్డి వేస్తాను. అమ్మా, అమ్మో, నేను లేవలేకపోతున్నాను. అమ్మో, నాకు డెలివరీ టైం దగ్గరకు వచ్చినట్టుంది. ఇప్పుడెలా? నిదానంగా రాధ లేచి కూర్చుంటుంది. ఆవుకి మేత వేయడం కోసం లేస్తుంది. అరే ఆవు, అరవకు, నేను వెళ్లి నీకోసం గడ్డి తీసుకొస్తాను. కొంచెం సేపు ఆగు. ఈ గీత అక్క వాళ్ళు కూడా ఇంకా నిద్ర లేవలేదు. ఎలా గురక పెట్టి నిద్రపోతున్నారో. అలా రాధ గడ్డి తీసుకురావడం కోసం వెళ్తూ ఉంటుంది. రాధకు దారిలో స్టూల్ అడ్డొస్తుంది. అరే అరే, అమ్మో అమ్మో, ఇదేంటి? అబ్బా, అమ్మా. రాధ దారిలో ఉన్న స్టూల్ ని చూసుకోకుండా తగిలి కింద పడిపోతుంది. అమ్మో, నొప్పి, నా కడుపులో నొప్పిగా ఉంది. కాపాడండి, కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి. సీతక్క, రండి, త్వరగా రండి. కృష్ణ, కృష్ణ, నన్ను కాపాడు, చాలా నొప్పిగా ఉంది. ప్లీజ్ ఎవరైనా రండి, త్వరగా రండి, నొప్పి భరించలేకపోతున్నాను. అలా రాధ ఎంత గట్టిగా అరిచినా ఎవరూ వినిపించుకోకుండా అందరూ నిద్రపోతూ ఉన్నారు. అప్పుడు ఆవు రాధ దగ్గరకు వస్తుంది. గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఓంబో ఓంబో. అమ్మా, ఎవరు రావడం లేదు. నాకేమో చాలా నొప్పిగా ఉంది. ఇప్పుడెలా? గీత అక్క, చిన్ని, ఎవరైనా రండి, ఎవరైనా రండి, నన్ను కాపాడండి. అప్పుడు ఆవు అరుచుకుంటూ సీత దగ్గరకు వెళ్తుంది. సీత చిన్ని కప్పుకున్న దుప్పటిని లాగుతూ ఉంటుంది. సీత కాళ్ళు నాకుతూ ఉంటుంది. ఓంబో ఓంబో. అరే అరే, ఎవరది? ఎవరు కితకితలు పెడుతున్నారు? అరే చిన్ని, ఏంటిది? ఇంత ఉదయాన్నే ఇలా ఆటలాడుతున్నావు? అలా సీత నవ్వుతూ ఉంటుంది. ఇక్కడ ఆవు సీత కాళ్ళు నాకుతూ ఉంటుంది. సీతకు మెలకు వస్తుంది. అరే ఆగు చిన్ని. అరే ఏంటిది? లే, నాకు కోపం తెప్పించకు చిన్ని. అయ్యో మమ్మీ, నేనేం చేశాను? మీరెందుకు నన్ను తిడుతున్నారు? నేను నిద్రపోతున్నాను కదా. ఏంటి, నువ్వు కాదా? మరెవరు? అరే ఆవు, ఏంటి నా దగ్గరికి వచ్చావు? ఎందుకలా అరుస్తున్నావు? అప్పుడు ఆవు సీత చీరను నోటితో పట్టుకుని లాగుతూ ఉంటుంది. అరే అరే ఆవు, ఏంటిది? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? సరేలే, పద వెళ్ళి చూద్దాం. చిన్ని, రా, వెళ్ళి చూద్దాం. అక్కడ రాధ కింద పడిపోయి ఉంటుంది. అయ్యయ్యో రాధా, ఏంటిది? ఏం జరిగింది? ఎలా పడిపోయావు? అయినా నువ్వెందుకు వచ్చావు? నన్ను లేపొచ్చు కదా. అక్క, సీత అక్క, చాలా నొప్పిగా ఉంది. నేను ఆ స్టూల్ తగిలి కింద పడిపోయాను. నాకు చాలా కడుపు నొప్పిగా ఉంది. కాపాడండి, నన్ను కాపాడండి, హాస్పిటల్ కి తీసుకెళ్ళండి. అంతలో గీత ఇంకా కృష్ణ కూడా నిద్ర లేచి వస్తారు. అక్కడ పడి ఉన్న రాధని చూస్తారు. అయ్యో సీతక్క, ఏమైంది? అయ్యో, రాధని ముందు లోపలికి తీసుకెళ్దాం, రండి. కృష్ణ, రా, త్వరగా రా. అలా కృష్ణ రాధను లోపలికి తీసుకువెళ్తాడు. మంచం మీద పడుకోబెడతాడు. రాధ నొప్పితో బాధపడుతూ ఉంటుంది. నాకు డెలివరీ టైం దగ్గరకు పడినట్టుంది. నా బిడ్డను మీరే ఎలాగైనా కాపాడాలి. ఏదో ఒకటి చెయ్యండి సీత అక్క. నేను వెంటనే డాక్టర్ గారికి కాల్ చేసి రమ్మని చెప్తాను. అయ్యో రాధా, నువ్వు భయపడకు. నీ బిడ్డకు ఏమి కాదు. మా మీద నమ్మకం ఉంచు. కాస్త ఓపిక పట్టు, డాక్టర్ గారు వచ్చేస్తారు. అవును రాధా, గీత చెప్పిందే నిజం. నీకు మొదటి బిడ్డ పుట్టబోతుంది. నువ్వు కాస్త ఓపిక పట్టమ్మా. అంతలో డాక్టర్ గారు సీత వాళ్ళ ఇంటికి వస్తారు. రాధని చూస్తారు.
అరే రే కంగారు పడకండి, రాధకు ఏమి కాదు, నేను చూస్తాను, ఆగండి. త్వరగా రాధకు ఆపరేషన్ చేయాలి. లోపల బిడ్డ మంచిగానే ఉంది, ఎమర్జెన్సీ డెలివరీ చేయాలి. కృష్ణ, మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి. సీత, గీత, ఏంటి అలా నిలబడి చూస్తూ ఉన్నారు? త్వరగా రాధ చుట్టూ ఒక తెరను ఏర్పాటు చేయండి. అలాగే వేడి నీళ్ళు కూడా తీసుకుని రండి. అలాగే డాక్టర్, నేను ఇప్పుడే ఏర్పాటు చేస్తాను. అలా సీత, గీత ఇద్దరు కలిసి ఒక దుప్పటి తీసుకొచ్చి మంచానికి అటు ఇటు అడ్డుగా కడతారు. ఇక్కడ డాక్టర్ డెలివరీ చేస్తూ ఉంటారు. డాక్టర్, డాక్టర్, నన్ను కాపాడండి, చాలా నొప్పిగా ఉంది, భరించలేకపోతున్నాను. అయిపోతుంది, అయిపోతుంది. రాధా, నువ్వు కొంచెం సేపట్లో నీ బేబీని చూస్తావు, కాస్త ఓపిక పట్టు. అప్పుడే రాధకు డెలివరీ అవుతుంది. రాధకు బేబీ పుడుతుంది. కానీ ఆ పాపను చూడగానే డాక్టర్ గట్టిగా అరుస్తుంది. అమ్మో పాప, పాప, అమ్మో అమ్మో, నేనెప్పుడూ ఇలాంటి పాపను చూడలేదు. అయ్యో డాక్టర్, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నారు? ఏమైంది పాపకు? దయ్యం, దయ్యం బాబో, ఈ దయ్యం. నాకు తెలీదు, నేను ఇక్కడ నుంచి పారిపోతున్నాను. నేను అసలు ఎప్పుడూ ఇలాంటి పిల్లల్ని చూడలేదు. నేను ఇక్కడ నుంచి పారిపోతాను. అలా డాక్టర్ పాపను రాధ పక్కనే పడుకోబెట్టి పారిపోతుంది. ఆ పాప మొహం నిండా పచ్చగా మచ్చలు మచ్చలు ఉంటాయి, పెద్ద పెద్ద కళ్ళుంటాయి. అయ్యో డాక్టర్, ఆగండి, ఏమైంది? అరే సీతక్క, డాక్టర్ గారు ఇలా భయపడుతున్నారు, పదండి చూద్దాం. అలాగే గీత. అమ్మో, దయ్యం, దయ్యం, పరిగెత్తు. అయ్యో, ఇప్పుడు రాధ నిద్రలేచి చూస్తే ఏమవుతుంది? అప్పుడే ఆ పాప లేచి నవ్వుతూ అందరినీ భయపెడుతూ ఉంటుంది. అప్పుడే కృష్ణ ఇంకా చిన్ని, జున్ను అందరూ పాపను చూడ్డానికి వస్తారు. ఏంటి వీళ్ళు ఇలా భయపడుతున్నారు? పొద్దు చిన్ని, చూద్దాం, దయ్యం దయ్యం అని అరుస్తున్నారు పాప చూసి. అమ్మో దయ్యం, 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 అమ్మో దయ్యం. అంతలో రాధకు మెలకు వస్తుంది. లేచి పాపను చూస్తుంది. అమ్మో దయ్యం, దయ్యం, సీతాకారండి, ఈ పాప దయ్యం, దయ్యం. అలా రాధ నిద్రలోనే అరుస్తూ ఉంటుంది. అప్పుడే రాధకు సడన్ గా మెలకు వస్తుంది. లేచి చూస్తుంది. అప్పటిదాకా తను చూసిందంతా కల అని రాధకు అర్థమవుతుంది. అమ్మయ్యా, ఇదంతా కల. అమ్మో, అసలు ఇలాంటి కలలు ఎందుకు వస్తాయో ఏంటో, నేను చాలా భయపడిపోయాను. అలా రాధ అనుకుంటూ ఉంటుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈ రోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.